నమస్కారం. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనే నానుడి ఉంది కదండి. సో పంచమ వేదమైన మహాభారతాన్ని మా ప్రేక్షకుల కోసం మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మాకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఇక భారతంలోకి వెళ్దామా? పూర్వం వేదాలన్నీ చిందరవందరగా ఉన్న సమయంలో వేదవ్యాస మహర్షి వేదాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పేర్చి వాటికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 పేర్లు పెట్టి 4 వేదాలుగా విభజించాడు. అందుకని ఆ రోజు నుంచి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస మహర్షిగా మారాడు. ఇక వేదవ్యాస మహర్షి సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడి అనుమతితోటి మనుధర్మశాస్త్రాన్ని, శ్రీమద్ మహాభాగవతాన్ని రచించాడు. వేదవ్యాస మహర్షి తానే ఒక పాత్రధారి అయి తాను చెబుతుండగా వినాయకుల వారు రచించిందే ఈ మహాభారతం. దీన్ని పంచమ వేదం అంటారు. ఇక మహాభారత కథలోకి వెళ్దాం. పూర్వం జన్మేజయ మహారాజు సర్పయాగం జరుపుతుండగా అక్కడికి ఆస్తికుడు అనే ముని వచ్చి ఒక వరం కోరుకొని సర్పయాగాన్ని ఆపించి వేస్తాడు. ఆస్తికుడు సర్పయాగం ఆపించిన తర్వాత అందరూ వారి వారి ఇండ్లకి వెళ్ళిపోతారు. సర్పయాగం జరిపించడం కోసం వచ్చిన మునులు, ఋషులు, పుర ప్రజలందరూ. ఇక మిగిలిపోయిన వేదవ్యాస మహర్షి, అతని శిష్యుడైన వైశంపాయనుడు, ఇక మిగిలిన వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జన్మేజయ మహారాజు వేదవ్యాస మహర్షి దగ్గరికి వచ్చి, ఓ వేదవ్యాస మహర్షి, మీరు భీష్మాది కురువృద్ధులు అందరూ కలిసి కౌరవ వంశాన్ని, కౌరవ రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి పాండవులకి, కౌరవులకి ఇవ్వగా వాళ్ళిద్దరూ రాజ్యం కోసం మళ్ళీ ఎందుకు గొడవ పడ్డారు? దీని వెనుక తారతమ్యమేముంది? మాకు తెలియచేయండి మహాప్రభు అని అడుగుతాడు. దానికి వేదవ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడి వంక చూస్తూ మహాభారతానికి సంబంధించిన పూర్తి కథను చెప్పవలసిందిగా వైశంపాయనుడిని ఆక్షేపిస్తాడు. వెంటనే వైశంపాయనుడు వేదవ్యాస మహర్షికి నమస్కారం చేసి అక్కడే ఉన్న పుర ప్రజలందరికీ కూడా నమస్కారం చేసి మహాభారత కథను మొదలు పెడతాడు. ఇక మహాభారత కథలోకి వెళ్ళే ముందుగా జన్మేజయ మహారాజు ఎవరో తెలుసుకుందాం. జన్మేజయ మహారాజు పరీక్షిత్ మహారాజు కొడుకు. ఈ పరీక్షిత్ మహారాజు అభిమన్యుడు కొడుకు. ఈ అభిమన్యుడు అర్జునుడి కొడుకు. అంటే ఈ జన్మేజయ మహారాజు అర్జునుడి ముని మనవడన్నమాట. ఇక వేదవ్యాస మహర్షి ఎవరు, అతనికి మహాభారతానికి సంబంధం ఏమిటి అనేది మహాభారతం లోపలికి వెళ్తుంటే మనకి తెలుస్తుంది. సర్పయాగాన్ని ఆపిన ఆస్తికుడు ఎవరంటే జరుత్కారకి, జరత్కారకి కలిపి పుట్టిన కుమారుడు. ఇతడు సాక్షాత్ నాగులకు మేనల్లుడవుతాడు. ఇతని గురించి మరొక కథ ఉంది. ఇప్పటికి ఇది అనివార్యం. తర్వాత ఈ కథ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్దాం. వైశంపాయనుడు అక్కడున్న పుర ప్రజలని, వేదవ్యాస మహర్షికి అందరికీ నమస్కారం చేసి మహాభారత కథను చెప్పడం మొదలు పెడతాడు. మహాభారత కథను చెప్తున్న వైశంపాయనుడికి జన్మేజయ మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి అతనికి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వైశంపాయనుడు కథ మొదలు పెడతాడు. ముందుగా ఈ మహాభారత కథకు నాంది అయిన వేదవ్యాస మహర్షి జన్మం గురించి చెప్పుకుందామని చెప్పి వైశంపాయనుడు కథను మొదలు పెడతాడు. పూర్వం చేదీ రాజ్యాన్ని వసు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ వసురాజు పరిపాలనలో చేదీ రాజ్యం సుఖ సంతోషాలతో కలకల్లాడుతూ ఉండేది. అలా వసురాజు చేదీ రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు వసురాజు వేటకు వెళ్తాడు. అలా వేటకు వెళ్ళిన సమయంలో అతడు బాగా అలసిపోతాడు. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పక్కనే ఉన్న ఆశ్రమం వైపుగా వెళ్తాడు. అలా ఆశ్రమంలోకి వెళ్ళిన వసురాజుకి ఆ ఆశ్రమంలో ఎంతో ఆనందంగా సుఖదుఖాలన్నిటికీ అతీతులై కేవలం దైవం మీద మాత్రమే ధ్యానంతో ఉన్న ఎంతోమంది ఋషులు ఆ వసురాజుకి కనిపిస్తారు. అప్పుడు వసురాజు ఇలా అనుకుంటాడు, నేను ఈ చేదీ రాజ్యానికి రాజునే, నాకు ఇంత ఆనందం లేదు. ఇక్కడున్న ఋషులు బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేక మానసికంగా ఇంత ఆనందంగా ఉన్నారు. నాకు రాజ్యం వద్దు, ఏమీ వద్దు. నేను కూడా ఈ ఋషుల్లాగానే ఈ ఆశ్రమంలో ఉండి ఆనందపడతాను అని వసురాజు అప్పటితో రాజ్యాన్ని త్యజించి అదే ఆశ్రమంలో తాను కూడా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని జ్ఞానంలోకి పూర్తిగా మునిగిపోతాడు.
ఈ వసురాజు సాక్షాత్ ఆ ఇంద్రుడితో సమకాలికుడైన వాడు, అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. అలా రాజ్యాన్ని వదిలిపెట్టి రాజు ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండడంతో రాజ్యం మొత్తం అల్లకల్లోలమైపోతుంది. తల్లి లేని బిడ్డల్రా, రాజ్యంలో ఉన్న ప్రజలందరి పరిస్థితి ఘోరమైపోతుంది. అలాంటి పరిస్థితిని చూసిన ఇంద్రుడు వసురాజు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని కనుక్కొని వెంటనే వసురాజు ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకొని వసురాజు దగ్గరికి వచ్చి, రాజా, మీరు చేస్తున్న పనేంటి? తల్లి ఎక్కడైనా బిడ్డలను వదిలిపెట్టి ఇలా ఆశ్రమంలో ఉంటుందా? మీరు లేని రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. వెంటనే మీరు రాజ్యానికి వచ్చి రాజుగా మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి అని వసురాజుని ఇంద్రుడు అడుగుతాడు. వసురాజు మౌనంగా కూర్చుంటాడు. వెంటనే ఇంద్రుడు వసురాజుకి చాలా కానుకలు ఇస్తాడు. రాజా, ఇది నేను నీకు కానుకగా ఇస్తున్న పుష్పక విమానం. ఈ విమానంతో నువ్వు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా నా దగ్గరికి రావచ్చు. నీకు నాకు మధ్య మైత్రి అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇదిగో ఈ పూమాల, దీన్ని తీసుకో. ఇది కమలాలతో చేసిన మాల. ఈ మాల ఎప్పటికీ వాడిపోదు. ఇది నీ మెడలో ఉన్నంతకాలం నువ్వు దీర్ఘాయుషుడుగా ఉంటావు. ఈ మాలను కూడా తీసుకో అని ఇస్తాడు. ఇక మరొక దండాన్ని కూడా ఇచ్చి, ఈ దండం అంటే ఒక కర్ర, ఒక దండాన్ని ఇచ్చి, ఈ దండం నీ రాజ్యంలో ఉన్న పాపాత్ములందరినీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ దండం నీ చేతిలో ఉన్నంతకాలం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నీ మాట వింటారు. దయచేసి నువ్వు రాజ్యానికి వెళ్ళి మళ్ళీ రాజుగా బాధ్యతలు చేపట్టు అని ఇంద్రుడు వసురాజుని కోరగా వసురాజు కూడా అంగీకరిస్తాడు. ఇక వసురాజు రాజ్యానికి వెళ్ళి మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేయించుకొని రాజ్య బాధ్యతలు చేపడతాడు. అలా వసురాజు అప్పుడప్పుడు ఇంద్రలోకానికి, ఇంద్రుడి దగ్గరికి ఇంద్రుడిచ్చిన పుష్పక విమానంలో వెళ్ళి వస్తూ వసురాజుకి ఇంద్రుడికి మధ్య మైత్రి కొనసాగుతూ ఉంటుంది. వసురాజు సమయంలోనే రాజులు ఇంద్రోత్సవాలు రాజ్యంలో జరిపించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత వసురాజు ఒక కన్యని వివాహం చేసుకుంటాడు. ఆ కన్య ద్వారా 5 పుత్రులకు జన్మనిస్తాడు. ఆ 5 పుత్రుల పేర్లు బృహద్రథుడు, మణివాహనుడు, రాజన్యుడు, శోబలుడు, యదువు. ఈ 5 పుత్రుల పేర్ల మీదగానే 5 రాజ్యాలు విలసిల్లాయి. మనకు తెలుసు కదా, శ్రీకృష్ణుడి వంశం యదువంశం అని. అలా ఆ వంశం ఇక్కడి నుంచి వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ 5 పుత్రుల్ని 5 రాజ్యాలకి వారసులుగా చేసి తాను సుభిక్షంగా తన చేదీ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటాడు. అలా వసురాజు చేదీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో చేదీ రాజ్యం గుండానే సుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ పచ్చదనంతో కలకలలాడుతూ ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆ నది ప్రవహించిన ప్రతి ప్రదేశం అన్నపూర్ణగా విలసిల్లుతూ ఉండేది. అలా ఆ నది వంపు సొంపుల్ని చూస్తూ ఉన్న కోలాహలుడు అనే పర్వతం కూడా ఆ నది పక్కనే ఉన్నాడు. ఆ నది వంపు సొంపులను చూసి ఆ నదికి ఆకర్షితుడై ఆ నదిని రమించాలని అనుకుంటాడు. అలా ఒకరోజు నది దగ్గరికి వచ్చి నదికి అడ్డంగా పడి కోలాహలుడు ఆ నదితోటి సంభోగిస్తాడు. అలా సంభోగిస్తున్న సమయంలో అటుగా వస్తున్న వసురాజు ఏం జరుగుతుంది, నదికి అడ్డంగా కోలాహలుడు పర్వతం లేడు కదా, ఇప్పుడు ఎలా వచ్చాడు అని తన దివ్య దృష్టితో ఆలోచించి అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే చిటికెన వేలుతో కోలాహల పర్వతాన్ని తీసి అవతల పడేస్తాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. కోలాహలుడు సుక్తిమతి సంభోగం వల్ల వారికి 2 పిల్లలు జన్మిస్తారు. ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. అలా పుట్టిన 2 బిడ్డల్ని సుక్తిమతి నది తనని రక్షించిన చేదీరాజు అయిన వసురాజుకి కానుకగా ఇస్తుంది. అలా పుట్టిన మగబిడ్డకి పవనుడు అని నామకరణం చేస్తాడు. ఆడబిడ్డకి గిరిక అని నామకరణం చేస్తాడు. కాలక్రమంలో 2 పెరిగి పెద్దవారవుతారు. ఇక తన రాజ్యానికి సంబంధించిన సైన్యాధిపతి పదవిని ఇస్తాడు. ఇక గిరిక అందచందాలు చూసి మోహితుడై తన్మయత్వంతో తాను పెంచిన బిడ్డ అనే విషయం కూడా మర్చిపోయి వసురాజే ఆ గిరికను వివాహం చేసుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత వసురాజు ఒకరోజు వేటకు వెళ్ళవలసిన సమయం వస్తుంది. తాను వేటకు వెళ్ళి అరణ్యంలో చూస్తున్న సమయంలో అక్కడ అతనికి అనేక వన్యమృగాలు సంభోగించుకోవడం కనిపిస్తుంది. వెంటనే అందాల రాశి అయిన తన భార్య గిరిక గుర్తుకు వచ్చి తన వీర్యం పతనమైపోతుంది. అలా
పతనమైన వీర్యాన్ని ఒక డొప్పలో పట్టి అటుగా వస్తున్న ఒక గద్దకి కట్టి తన భార్య గిరికకి ఇవ్వాల్సిందిగా వసురాజు చెప్తాడు. అలా ఆ గద్ద ఆ వీర్యాన్ని తీసుకొని సముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో ఆ గద్ద నోట్లో ఉన్న డొప్పను చూసిన మరొక గద్ద, ఈ గద్దకేదో దొరికింది తినడానికి, చాలా మంచి ఆహారం దొరికి ఉంటుంది, అందుకే డొప్పలో కట్టుకొని మరీ తీసుకొని వెళ్తుందని మరొక గద్ద తప్పుగా అర్థం చేసుకొని ఆ గద్ద వెంటపడుతుంది. 2 గద్దలు ఆకాశంలో కొట్టుకుంటూ ఉంటాయి సముద్రం మీదుగా. అలా కొట్టుకుంటున్న సమయంలో ఆ డొప్పకి ఒక చిన్న రంధ్రం పడి ఆ రంధ్రంలోంచి వసురాజుకి సంబంధించిన వీర్యం సముద్రంలో ఉన్న చేప నోట్లో పడుతుంది. ఆ చేప ఒక గంధర్వ కన్య. ఆ గంధర్వ కన్య పేరు అద్రిక. శాపవశాత్తం చేపగా మారిపోతుంది. అలా ఆ చేప గర్భాన వీర్యం పెరిగి 2 బిడ్డలుగా అవుతుంది, ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ. 10 నెలలు నిండిన తర్వాత జాలర్లు ఒకరోజు వల వేస్తారు. ఆ వలలో అద్రిక పడుతుంది. అద్రికను జాలర్లు కొయ్యగానే అద్రిక గర్భాన ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ 2 కనిపిస్తాయి. ఇక ఆ మగబిడ్డను ఆడబిడ్డను జాలర్లు తీసుకొని ఆ జాలర్పేటకు పెద్ద అయిన, అంటే జాలర్లకు కూడా ఒక రాజు ఉంటాడు అలా అన్నమాట. జాలర్లకు రాజైన దశరాజుకి ఆ ఆడబిడ్డను మగబిడ్డను ఇచ్చేస్తారు. అలా దశరాజు ఆడబిడ్డను మగబిడ్డను ఇద్దరిని పెంచుకుంటూ ఉంటాడు. మగబిడ్డను దశరాజ్యానికి రాజుగా చేస్తాడు. ఇక ఆడబిడ్డ ఎప్పుడూ తండ్రిని అనుసరించి తండ్రితో పాటే తిరుగుతుంది. ఆ ఆడబిడ్డను అందరూ మత్స్యగంధి అని పిలుస్తూ ఉంటారు. తన శరీరంలోంచి చేపకు వచ్చినటువంటి వాసన వస్తుంది, కానీ చూడడానికి బహు సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని చూసి ఎవరైనా ఆగిపోవాల్సిందే. కానీ ఆమె శరీరంలోంచి వస్తున్న ఆ మత్స్యవాసనని చూసి మాత్రం ఎవ్వరూ దగ్గరికి వెళ్ళేవారు కాదు. అలా దశరాజు ఆ మత్స్యగంధికి పడవ నడపడం కూడా నేర్పిస్తాడు. కాలక్రమంలో ఆ మత్స్యగంధి కూడా పెరిగి పెద్దదవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు దశరాజు బయటికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మత్స్యగంధి పడవ నడుపుతూ ఉంటుంది. ఆ పడవ నడుపుతున్న మత్స్యగంధిని చూసిన పరాశర మహర్షి ఆమెను చూసి సమ్మోహితుడైపోయి ఇంత అందంగా ఉంది అని ఆమె దగ్గరికి వెళ్ళి తనతో సంభోగించాల్సిందిగా అడుగుతాడు. దానికి మత్స్యగంధి, నేను మీతో సంభోగించలేను, సంభోగించి నా కన్యత్వాన్ని పోగొట్టుకోలేను, నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నేను ఏమని సమాధానం చెప్పాలి అంటుంది. దానికి వెంటనే పరాశర మహర్షి, నువ్వు నాతో సంభోగించినప్పటికి కూడా నీ కన్యత్వం పోడు, పైగా నీ శరీరంలోంచి ఒక దుర్వాసన వస్తుంది, ఆ దుర్వాసన పోయి నువ్వు మత్స్యగంధిగా కాకుండా సువాసన గంధిగా వచ్చేలాగా నీకు నేను వరమిస్తాను, నా వల్ల నీకు ఎటువంటి హాని జరగదు, నాతో సంభోగించమని అడుగుతాడు. మళ్ళీ ఆ మత్స్యగంధి, అలా కాదు పట్టపగలు, ఇలా ఈ సమయంలో మీతో నేను ఎలా సంభోగించగలను అని తప్పించుకోవడానికి మరొక అవకాశం కోసం చూస్తుంది. వెంటనే పరాశర మహర్షి తన శక్తితోటి కళ్ళు పొడుచుకున్నా కనిపించినంత చీకటి, సాక్షాత్ ఆ పంచభూతాలు తలుచుకున్నా కనిపించినంత చీకటిని ఏర్పాటు చేసి ఇక ఆ చీకటిలో తప్పక ఆ మత్స్యగంధి పరాశర మహర్షితోటి కలుస్తుంది. ఆ రోజు నుంచి మత్స్యగంధి సువాసన గంధిగా మారిపోతుంది. ఇక ఆ మత్స్యగంధికి మరొక పేరు, ఆమె ఎవరో కాదు, సత్యవతి. అలా సత్యవతి పరాశర మహర్షి కలవటం వల్ల, వాళ్ళిద్దరి కలయిక వల్ల అమిత శక్తివంతుడు, అమిత బలవంతుడు, మహాభారతాన్ని రచించినవాడు, పంచమవేదాన్ని మన ముందుకు తెచ్చినవాడు వేదవ్యాస మహర్షి జన్మిస్తాడు. వేదవ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నల్లగా ఉండటం వల్ల కృష్ణద్వైపాయనుడు అని పేరు వస్తుంది. కానీ వేదాలన్నింటినీ ఒకచోట చేర్చి రాయడం వల్ల వేదవ్యాస మహర్షి అనే పేరు వస్తుంది. ఇక వేదవ్యాస మహర్షి పుట్టడమే పెద్ద పిల్లవాడిగా పుడతాడు. పుట్టిన వెంటనే తన తల్లి తండ్రి దగ్గర ఆనతి తీసుకొని తపస్సుకు వెళ్ళిపోతాడు. ఈ విధంగా పరాశర మహర్షి సత్యవతిల కలయిక వల్ల పుట్టినవాడే వేదవ్యాస మహర్షి. ఇక ముందు జరగబోయే కథను తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.